హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లాగా ఇక్కడ ఒక ఆనవాయితీ లాగా ఎవ్రీ ఇయర్ ఒక బీచ్లో చాలా కొన్ని వేల మంది డైవ్ చేస్తారనమాట. సో అది చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో నైట్ అంతా ఫైర్ వర్క్స్ అట్లా అయినాయి అనమాట, క్రాకర్స్ కాల్చిండ్రు. సో ఇంక ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడాలి ఎట్లుంటుందో. ఇంకా చాలా తొందరగా వద్దామంటే అంత లేట్ అవుతుంది. అటు అక్కడ ట్రైన్ డిలే అయిపోయింది, మేము వచ్చేసరికి ఇక్కడేమో ఇక్కడికి వచ్చినాక బస్ డిలే అవుతుంది. చూడాలి అందుతామో లేదో, అందమేమో అనిపిస్తుంది మాకైతే. లోపలికి పోతాం. ఫుల్ విండ్స్ ఉన్నాయి, హార్బుల్ విండ్స్. తీరా చూసేసరికి ఎక్స్ట్రీమ్ విండ్స్ ఉండడం వల్ల డైవ్ అనేది క్యాన్సిల్ అయిందంట. యూజువల్గా అయితే నేను పిక్స్ పెడతా, యూజువల్గా ఎవ్రీ ఇయర్ అయ్యే డైవ్ ఎట్లుంటుంది అనేది. చూద్దాం అనుకొని ఇంతవనం వస్తే చాలా ఎక్స్ట్రీమ్ విండ్స్ ఉండడం వల్ల డైవ్ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి అంటున్నారు. ఇది వచ్చేసి ఇక్కడ బీచ్ దగ్గరలో హోటల్, ఇదే ఒక ప్యాలెస్ లాగా ఉందన్నమాట. అండ్ ఎట్లా ఇక్కడ వరకు వచ్చేసినాం కదా, సరే డైవ్ క్యాన్సిల్ అయినా కూడా బీచ్ వరకు వెళ్ళేసి వద్దాంలే అని చెప్పేసి స్టార్ట్ అయినాం ఇంకా బీచ్కి వెళ్దామని. సో ఇటు నుంచి లోపలికి వెళ్తేనే బీచ్, అదే బీచ్ మనం వెళ్ళాల్సిన బీచ్. ఇప్పుడు యూజువల్గా ఒకవేళ ఆ డైవ్ ఉండుంటే పిచ్చి రష్ ఉండేది, ఆ డైవ్ లేక చాలా వరకు ఖాళీగా ఉంది. సాఫ్టీస్ ఐస్ క్రీమ్స్, ఈ టైంలో ఐస్ క్రీమ్ మాకు వస్తుంటాయి. ఫైనల్ ఇదిగో బీచ్కి వచ్చేసాం. ఒకటి పెద్ద షిప్ లాగా ఉంది, అది ఎక్కినాం అనమాట. హారబుల్ విండ్స్ ఉన్నాయి. అసలు యూజువల్గా బీచ్ ఇంత ఖాళీగా ఉండనే ఉండదు. ఇదంతా హోటల్ అనమాట డెన్ హాక్లో. అండ్ పైన అది జైంట్ వీల్ ఎక్కొచ్చు, క్లోజ్డే ఉంటుంది అనమాట. సో పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఎక్కదా అంటే వీళ్ళు పట్టుకొని అవసరం అవద్దు అని అంటున్నారు నాకు. మీకు కనిపిస్తుంది అసలు వేవ్స్ ఎట్లా వస్తున్నాయో. ఇలా పైనుంచి కాకుండా ఇట్లా డైరెక్ట్ కింద నుంచి ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట, ఇంకా ఇంటూ బీచ్ అన్నట్టు. యూజువల్గా అయితే ఇక్కడ చెప్పాను కదా 10,000 మెంబర్స్ వరకు అట్లా డైవ్ లాగా చేస్తారు. ఇందాక మీరు పిక్స్లో చూసింది అయితే ఇక్కడనే అనమాట. ఇక్కడ నుంచి డైవ్ చేసుకుంటూ వస్తారనమాట. అసలు ఇంత నీట్గా ఇంత క్లీన్గా కనిపించదు, ఎవరు లేరు కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. అండ్ ఈ వెదర్కి కూడా మేము తెలియక వచ్చేసినాము. అండ్ నిహిత్కి వాటర్ అంటే పిచ్చి ఇష్టము. సో ఎందుకు అని చెప్పేసి మేము కిందికి పోవట్లేదు, పైన నుంచే చూస్తున్నాము. అండ్ ఇందాక నేను స్టార్టింగ్లో హోటల్ అని చెప్పాను కదా, ఇదే ఆ హోటల్. సో ఇందాక స్టార్టింగ్లో చూపించిన ఫొటోస్ కూడా డైవ్ చేసేటప్పుడు ఆ హోటల్ సైడ్కి అపోజిట్ ఇక్కడ నుంచి అనమాట అందరు డైవ్ చేసేది కూడా. మీకు చూపిద్దామని చెప్పి ఇటు కార్నర్కి వచ్చిన, అసలు వేవ్స్ ఎంత స్ట్రాంగ్ వేవ్స్ వస్తున్నాయి చూడండి. ఆల్మోస్ట్ 10 feet వేవ్స్ వస్తున్నాయి అని చెప్పేసి క్యాన్సిల్ చేశారంట డైవింగ్ అని వచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి బంగీ జంప్. ఈ వెదర్లో బంగీ జంప్ ఎవరు చేస్తారో అసలు, ఇంకా పైకి ఒక్కొక్కరు వెళ్ళి చూస్తున్నారు, జస్ట్ చూస్తున్నారో మరి నిజంగా బంగీ జంప్ చేస్తున్నారో లేదో తెలీదు. బట్ ఈ జైంట్ వీల్ మాత్రం బాగానే ఉంది, ఎక్కొచ్చు. కాకపోతే మేమే ఎందుకు చిన్నోడిని పట్టుకొని ఎక్కడం లే అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. లేచినావా కన్నమ్మా? బొత్తు పెట్టుకున్నావా? బబ్బలు తింటున్నావా? ఏం తింటున్నావు? ఇచ్చినావా పల్లీలు వీడికి? జీడిపప్పులే తింటున్నావు నువ్వు? బొబ్బలు తింటున్నావా నువ్వు? అక్కడ నుంచి లోపలికి వస్తే కంప్లీట్గా అన్ని స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సీ ట్రెజర్స్ అంట, అంటే కంప్లీట్గా సీకి సంబంధించిన ఏమన్నా ఉంటాయో ఏమో చూడాలి. ఇక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఇది చూడండి చెప్పులు అంటే బీచ్ లాగా అన్నట్టు.
చిట్టి చిట్టి టూలిప్స్ అన్నమాట, డక్స్, ఇంకేమున్నాయి చిన్న పూసలు లాంటివి. ఓకే, బీచ్కి వేసుకునే జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ టూలిప్స్ ఫేమస్ కదా, సో అందుకని టూలిప్స్ రిలేటెడ్వి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. టాయ్స్, గిఫ్టింగ్స్కి పనికొచ్చేలాగా. అండ్ ఇక్కడ షూస్ ఫేమస్, వుడెన్ షూస్. సో అవి చిన్న షో పీస్ లాంటి షూస్. షూ ఫేమస్ అని చెప్పినా కదా, సో ఇక్కడ పెన్సిల్స్ టూలిప్ షేప్లో అండ్ షూ షేప్స్లో, టూలిప్స్ షేప్లో పెన్సిల్స్ ఉన్నాయి. ఒక పెన్సిల్ వచ్చేసి 100 రూపీస్ అంట. ఇది చూడండి ఎంత పెద్ద పెద్ద షిప్స్, షోకేస్లో పెట్టుకోవడానికి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ జత €1 అట. ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే. ఇవన్నీ చాక్లెట్స్, చాక్లెట్ కలెక్షన్, బిస్కెట్స్, చాక్లెట్స్, చీజ్ నైఫ్స్ అంట, గాగుల్స్, కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ షెల్స్ కూడా ఉన్నాయి. ఇది గిఫ్టింగ్కి బాగుంటుంది. ఇది చూడండి అసలు ఎంత బాగుందో ప్యాకింగ్. 700 రూపీస్ అంట. ఒక చిన్న బాటిల్లో ఇసుకేసి ఒక శంఖం వేసారు. ఇది చూసారా, ఇది సెంటెడ్ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో స్మెల్. ఒక్కొక్క ఏ ఫ్రూట్ అయితే స్మెల్లో ఆ ఫ్రూట్ షేప్లో చెక్కది ఇది, కాకపోతే స్మెల్స్ వస్తున్నాయి, చాలా బాగున్నాయి స్మెల్స్ మాత్రం. అండ్ అక్కడ స్టోర్లో నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒకటి ఫోటో బూత్ లాగా పెట్టారనమాట. సో అందరూ వచ్చి పిక్స్ దిగుతున్నారు. చెప్పిన కదా ఇక్కడ షూస్ ఫేమస్ అని చెప్పేసి, చెక్కవి క్లాక్స్ అంటారు వీటిని. సో దాంట్లో కూర్చొని ఆడుతున్నాడు. అండ్ ఇందాక చూపించా కదా గిఫ్టింగ్కి పనికొస్తాయి అని చెప్పేసి కొన్ని పెన్సిల్స్ తీసుకున్నాను నేను కూడా. ఇది వచ్చేసి శాంటాక్లాస్ గిఫ్ట్ లాగా అనమాట. సో ఒక 500 రూపీస్కి అంటే €5కి ఒక బ్యాగ్ లాగా పెట్టారు. సో ఆ €5కి ఒక బ్యాగ్ ప్లస్ మళ్ళీ ఒకవేళ విన్ అయితే ఎక్సెల్ సైజ్, లార్జ్ సైజ్ బియర్డ్స్ ఉన్నాయి కదా, అవి కూడా, ఆ టెడ్డీస్ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట ఈ గిఫ్ట్స్తో పాటు. కిబ్లింగ్ అనేది ఒక ఫిష్ అంట, బాగుంటుందంట, ఇక్కడ ఫేమస్ ఫిష్. ట్రై చేయాలి ఒకసారి అని అనుకున్నాము, కాకపోతే వాళ్ళ మాది అనుకోకుండా గురువారం కాబట్టి కాంట్ ట్రై. అండ్ ఇక్కడ గేమ్స్ అట్లా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కూర్చోడానికి క్యాఫెటేరియా లాగా, రెస్టారెంట్స్ లాగా అన్నీ ఉన్నాయి. మంచిగా వ్యూ ఇక్కడ గేమ్స్తో పాటు, మంచిగా బీచ్ వ్యూతో కూర్చొని మంచిగా చిల్ అవుతుండ్రు ఒక్కొక్కరు. అండ్ ఐస్ క్రీమ్స్ చూడండి ఎంత క్యూట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయో. ఆ కప్స్ భలే ఉన్నాయి, కప్స్, ఐస్ క్రీమ్స్. అండ్ ఇట్లా ఇక్కడ నుంచి వెళ్తే ఇదే అన్నమాట. అసలు భలే ఉంది వ్యూ. యాక్చువల్లీ రిస్క్ ఏం లేదు, మంచిగా ప్రొటెక్షన్ ఉంది. మొత్తం చుట్టూ అంత క్లోజ్డ్ అయ్యేసరికి అందరు ఎక్కుతున్నారు. ఇంత చలిలో కూడా ఒక్కొక్కరు చూడండి దాని లోపలికి వెళ్ళేసి వస్తున్నారు. కొంతమంది అయితే ఇట్లా నేకడ్గా ఇట్లా మునిగేసి వస్తున్నారు.
అండ్ డైవ్ అనేది క్యాన్సిల్ అయింది కానీ యూజువల్ క్యాన్సిల్ కాకపోతే ఈ ప్లేస్ నుంచి వచ్చి అందరు దాంట్లో డైవ్ చేస్తారు. ఒక 10,000 మంది పైన అట్లా డైవ్ చేస్తారంట. అండ్ వచ్చిన తర్వాత డైవ్ చేసి వచ్చిన తర్వాత ఒక్కసారైనా మునిగి రావడం వాళ్ళకి ఒక ఆనవాయితీలాగా. వచ్చాక వెంటనే అందరికీ హాట్ సూప్ అనేది ఇస్తారు. సో దానికి కూడా ఒక పేమెంట్ అనేది ఉంటుంది. ఆ పేమెంట్ అనేది పే చేసి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. క్యాన్సిల్ అయినా కూడా చూడండి, మీకు ఒక ఫ్యామిలీ అక్కడ లోపల వరకు వెళ్ళేసి మునిగేసి వస్తున్నారు. సో అట్లా ఒక్కసారైనా లోపలికి వెళ్ళి మునిగేసి రావడమే వాళ్ళకి ఆనవాయితీ టైప్స్. ఇక్కడ న్యూ ఇయర్ అంటే ఏంటంటే మార్నింగ్ యూజువల్గా మాకు ఇక్కడ మనకు మైసూర్ బోండా అట్లా ఉంటాయి కదా. సో అట్లా బోండా టైప్ ఇక్కడ కూడా ఉంటాయి, కాకపోతే అవి స్వీట్ అనమాట. సో అవి తినడము, వాటిని ఓలే బోలే అంటారు. సో అవి తినడము అండ్ దీంట్లో ఒకసారైనా ఒక డైవ్ చేసేసి రావడము. అండ్ ఇక్కడ మీకు పొగ వస్తుంది కదా, మనకి భోగికి ఎట్లా అయితే మనం అవి భోగి మంటలు వేసుకుంటామో అట్లా పాత కార్డ్బోర్డ్స్ కానీ చెక్కలు అట్లా ఏమేమి ఉంటాయో అవన్నీ అట్లా మంటలలో వేసేస్తారంట. సో అట్లా మంటలు వేయడము అండ్ దాంట్లో ఒక్కసారైనా మునిగి రావడము లో కనిపిస్తుందా పారాగ్లైడింగ్ చేయడము. సో ఇది కూడా సో ఈ 4 అనేది వాళ్ళకి కంపల్సరీ ఆనవాయితీ. సో దీంట్లో ఏది మిస్ అయినా ఏది చేయకపోయినా ఇయర్ అంతా మంచి జరగదు అని ఒక నమ్మకం ఉంటుందంట. సో అందుకనేసి మ్యాక్సిమం అందరూ అవి చేస్తూ ఉంటారు. ఓలీ బోలేం తినాలి అని చెప్పాను కదా, అవి తినాలి, అది కూడా ఒక ఆనవాయితీ అన్న కదా. అవి పిక్ పెడతాను చూడండి. అందరు కుక్కల్ని పట్టుకొని వచ్చారు. అండ్ ఇక్కడ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఆ గేమ్స్ ఆడుకోవచ్చు. ప్లే జోన్ కూడా ఉంది, విఆర్ రోలర్ కోస్టర్ ఉంది. సో అక్కడి నుంచి వచ్చేసినాము. ఇంకా కేఎఫ్సీకి వెళ్దామని చెప్పి మా పొట్టోడు స్టోరర్లో కూర్చోనని చెప్పి నడుస్తున్నాడు చూడండి. నిహితి చూడు, పాత ట్రామ్ ఇది. అప్పట్లో ట్రామ్స్ ఇట్లుండేవి. అయితే పాత ఉంది చూడండి. నిహితి గ్లౌజ్ నానా. సో లాస్ట్ కేఎఫ్సీ వద్దని ఇటు వచ్చినాము. ఈజీ అని ఒక రెస్టారెంట్ అనమాట. సో ఇది ఒక ఏషియన్ ఫుడ్. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఏషియన్ డిఫరెంట్, అంటే ఇండియన్ ఒకసారి, థాయ్ ఒకసారి, చైనీస్ ఒకసారి, జపనీస్ ఒకసారి, అట్లా ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ ఫుడ్ టేస్ట్ లాగా. సో ఈ వీక్ మాకు అనుకోకుండా ఇండియన్ వీక్ కాబట్టి ఇట్లా మనం ఏదైనా మనం చూస్ చేసుకోవచ్చు. మనం ఆ బౌల్, రైస్ బౌల్ కానీ నూడిల్స్ బౌల్ కానీ ఏదైనా మనం నచ్చినవి పిక్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఎట్లుంటుందని ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాము. అండ్ కేఎఫ్సీ అక్కడ అంటే వెజ్ ఉండదు కదా, అంటే ఒకవేళ వెజ్ ఉన్నా కూడా అంత ఫిల్లింగ్ అనిపించవు, ఎందుకు దానికన్నా ఇది ట్రై చేయడం బెటర్ కదా అనేసి మేము ఇటు వచ్చేసినాం. మా ఫ్రెండ్స్ అక్కడనే ఉన్నారు. ఇంకా ఇట్లా వచ్చిన తర్వాత మా వాడు మెనూ కార్డ్స్ పట్టుకొని ఆడుతూ ఉండే. ఇంకా మాకు ఆర్డర్ వచ్చేసిన వెంటనే ఇంకా ఫుల్ ఆన్ అసలు ఫుల్ ఆకలి మీద ఉన్నాము. ఎట్లుంటుందో ఏందో అనుకుంటూనే స్టార్ట్ చేసినాం, కానీ బాగుంది, ట్రై చేయొచ్చు. రైస్ విత్ వెజ్జీస్, ఇవి ఏం నూడిల్స్ ఏదో అన్నారు, టోఫు బాగానే ఉంది అసలు. అండ్ నిహిత్కి ఆల్రెడీ ఫుడ్ తీసుకెళ్ళాం కాబట్టి మేము ఇది తినేసాము. సో ఫుడ్ మాత్రం బాగుండే, సాటిస్ఫై అయినాం. ఇది పీస్ ప్యాలెస్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనమాట. సో కొన్ని కంట్రీస్ మధ్యలో జరిగే ఏవైనా ఉంటే, ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేయడానికి వచ్చే కోర్టు ఇదే అనమాట. ఇది దీంట్లోనే రిజాల్వ్ చేస్తారు. సో అక్కడ డెన్ హాగ్ బీచ్ నుంచి ఇక్కడ ఈ ప్యాలెస్ దగ్గరనే ఇక్కడ ఒక చెట్టుకి ఇట్లా అన్నీ కట్టారు. సమ్ ఏమన్నా విషెస్ లాగా అట్లా ఏమైనా అయ్యి ఉండొచ్చు. ఒకటి ఎవరితో ఇక్కడ పడిపోయి బయట పడిపోతే చూపిస్తున్నా. దీని మీద ఏం రాసలేదు, కాకపోతే జస్ట్ పీస్ ప్యాలెస్ అంటారంట దీన్ని. కోర్ట్ ఆఫ్ జస్టిస్ కాకుండా పీస్ ప్యాలెస్ అని కూడా అంటాడు. సో పీస్కి ప్రతిరూపం లాగా ఈ వైట్వి పేపర్స్ కట్టినట్టున్నారు. అండ్ ఈ పీస్ ప్యాలెస్కి ముందుగానే ఇక్కడ ఇట్లా రాయి మీద ఇట్లా మొత్తం అన్ని చెక్కిండ్రు అనమాట. పీస్ ప్యాలెస్ అంటారు అని చెప్పినా కదా. సో ఆ పీస్కి డిఫరెంట్ నేమ్స్, శాంతి, పీస్, అట్లా అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో, వేరే లాంగ్వేజెస్లో పీస్ అని ఏమేమంటారో అవన్నీ చెక్కి పెట్టారు. ఒక తెలుగులో తప్ప నాకు అంత కనిపించినట్టు అనిపించింది. అదిగో ఉర్దూలో, హిందీలో, ఇంగ్లీష్లో అన్నిట్లో కనిపించింది, కానీ తెలుగులో మాత్రం కనిపించలేదు. ఇది రాయల్ ప్యాలెస్. అలెగ్జాండర్ విలియమ్స్ అనే ఒక కింగ్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ప్రజెంట్ ఉంటున్నారు అని చెప్తుంది.
ఇవి చూసిండ్రా ఇవన్నీ విండోస్ పాతకాలం పెంకుటిట్లకి వాటికి ఉంటాయి కదా విండోస్ సేమ్ అట్లనే అనిపించింది నాకైతే. సో అక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ నుంచి ఇక్కడ రాయల్ ప్యాలెస్ దగ్గరికి వచ్చినాం చూద్దామని చెప్పేసి. దాని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే అని చెప్పేసి ఇక్కడ ఇవన్నీ దగ్గరే కదా ఇక్కడ వరకు వచ్చినామని చూద్దామని వచ్చినాం. అండ్ చుట్టుపక్కల ఆ రాయల్ ప్యాలెస్ ఎక్కడైతే ఉందో దాని చుట్టూ ఉన్న స్ట్రీట్స్ అన్నిటికీ ఇట్లా రాయల్ షాపింగ్ అని చెప్పి డెకరేట్ చేసి ఉండే. ఇంకా ట్రైన్ టైం అయిందని డెన్ హాగ్ సెంట్రల్కి వచ్చేసినాం. బ్రౌనీ తిను చూచూ ఏది చూచూ. హ్యాపీ న్యూ ఇయర్ నిహిత్. బాగుందా? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ని అట్లా వేళ్ళకి పెట్టుకుంటారా? అదేంటిది నిహిత్? షూనా? షూ అను. షూ షూ ఎట్లా కాళ్ళకి వేసుకుంటారా చేతులకు వేసుకుంటారా? ఫైనలీ అయిపోయింది. ఇంటికి వచ్చేసినాం. వర్షం చూపించింది కానీ మా అదృష్టం కొద్ది వర్షం పడలేదు. మేము ఇంటికి అడుగు పెట్టినాం, వర్షం స్టార్ట్ అవుతుంది. సో hope you like the video and do like, share and subscribe to our channel. Bye bye.